హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే విలేజ్ వ్లాగ్లో రెండో డే అనమాట, సెకండ్ డే వ్లాగు, అంటే భోగి ముందు రోజు అనమాట వీడియో. ఇది సండే రోజు వ్లాగు. ఇంకా మార్నింగ్ అయితే ముందు వీడియోలో చూపించాను కదా, ఇక్కడ ఇలా పైన అయితే వెంటిలేషన్ టైప్ ఇలా ఉంటుందని చెప్పి, ఇంకా అది అయితే చూపిస్తున్నాను. వెలుతురు బాగా వచ్చేస్తుంది అనమాట, గ్లాస్ టైప్ది కనుక. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పనులు చిన్న చిన్న ఉంటే దుప్పట్లు అవన్నీ ఎత్తడం అవన్నీ చేస్తాము. ఇంకా తర్వాత ముందు వైపు వెనక వైపు అయితే మా అత్త అయితే ఈ విధంగా కడిగేసి మంచిగా ముగ్గులు అవి అయితే పెట్టేశారనమాట. ఇంక ఇక్కడ నుయ్యి ఉంటుంది కదా, మోటార్ కూడాని మోటార్ ఇక్కడే అనమాట, ఈ మోటార్ అయితే పెట్టేశారు నుయ్యికి. ఇంకా పక్కనే ఒక ట్యాప్ ఉంటుంది, మంచినీరు కావాలంటే ఇంకా ఆ ట్యాప్ ఆన్ చేసుకుని మోటార్ ఆన్ చేసుకుని ఆ ట్యాప్ ద్వారా మంచినీరు కూడాని. కాకపోతే ఇవి ఊర్లో అందరూ కూడా అనమాట, నుయ్యిలు కానీ మోటార్లు ఏవి తీసినా అంత ఒకప్పుడు నీరు బాగానే ఉండేవి, ఇప్పుడు అలా వచ్చగా అంటారు కదా చప్పగాని, ఇంకా అలా అయిపోయావన్నమాట. మార్నింగ్ వ్యూ అయితే మాత్రం భలే ఉంటుంది విలేజ్లో. ఇంకా ఆ తర్వాత బ్రష్లు టీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే బయట నుంచే తీసుకొచ్చాము. ఇక్కడ మాకైతే టిఫిన్లు భలే ఉంటాయి అన్నమాట. పోలాక్ అని చెప్పి మా దగ్గరలోనే టిఫిన్స్ అయితే బాగుంటాయి. నాకైతే యాక్చువల్గా ఊరు వచ్చామంటే బయటే టిఫిన్లు చేయాలనిపిస్తుంది. ఇంకా అలా మార్నింగ్ అయితే బయట నుంచే టిఫిన్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మా బాబుకి అయితే ఇక్కడ ఎండది వస్తుంది అనమాట, మాకు ఫస్ట్ ఎంట్రన్స్లో మెట్ల దగ్గర వైపున. ఇంకా అక్కడ కూర్చొని అలా మా బాబుకి అయితే పెడుతున్నాను. ఇంకా ముందు వీడియోలో చూపించాను కదా ఈ కారు, ఇంకా ఈ కారు అయితే ముందు రోజు నైట్ తీసుకొచ్చాడు కదా, ఇంకా దాన్ని అయితే వదలలేదనమాట అలాగా. ఇంకా అది అలా 4 రోజులు ఆడాడంటే ఎరగొట్టేస్తాడు. ఇంకా అలా దాంతోనే ఆడుతున్నాడు, తిన్నా పడుకున్నా చుట్టూ వేసుకుంటాడు అనమాట కార్నే. ఇంకా ఆ రోజు సండే అని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు అయితే మా ఆయన మార్నింగ్ మాకు ఇక్కడ పోలాక్ అని చెప్పాను కదా టిఫిన్స్ అవి తీసుకొస్తామని, ఇంకా అక్కడ బయటకు వెళ్ళామంటే చేపలు కూడా మంచి ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట, మంచి మంచి చేపలన్నీ దొరుకుతాయి. మనకు చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అలా ఏదో నాకు పేరు తెలియదు కానీ ఆ రోజు మంచి చేపలే అనమాట తీసుకొచ్చారు. ఇంకా మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా టిఫిన్లు స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఆ రోజు మా ఆడపడుచోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, శ్రీకాకుళం. ఇంకా అలా మా ఇంటి దగ్గర ఒక బ్యాగ్ ఉంటే అలా తీసుకొని వెళ్దామని చెప్పి అందుకని ఆపామన్నమాట. ఇంకా మా నాన్నోళ్ళు అయితే అరిసెలు అయితే చేసుకుంటున్నారు ఆ రోజు. ఇంకా పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అదే రోజు చేస్తున్నారు, ఇంకా చేయడానికి ఎవరు లేరనమాట. ఇంకా అందుకని చెప్పి మా అమ్మ వేయడం మా నాన్న తీయడం ఇలా ఇద్దరే చేసుకున్నారు ఆ రోజు అరిసెలు అయితే. ఇంకా ఇలానే ఊర్లో అయితే గడ్డి వేసి దాని మీద అరిసెలు అవి వేసి అయితే చేస్తాము. ఇంకా అలా ఇంట్లో ఉండే పొయ్యి మీదే పెట్టేసి అయితే మా నాన్న మా అమ్మ అయితే చేసుకున్నారనమాట ఆ రోజు అరిసెలు. ఇంకా తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయి శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. ఇంకా శ్రీకాకుళం నుంచి మాకు ఊరు లోపలికైతే 1 అవర్ పైన అనమాట జర్నీ అయితే. ఇంక ఇక్కడ ఆ రోజు భోగి ముందు రోజు అని చెప్పాను కదా, ఇంకా షాపులు అసలు ఖాళీ లేవు, అలానే ఫుల్ రష్ అనమాట. ఈ నర్సన్పేట అని అంటారు, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ అయితే నర్సన్పేట. ఫుల్ రష్ ఉంది, అస్సలు ఇది లేదనమాట ఖాళీ. ఇంకా ఇదైతే మనము శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది మడపం అని చెప్పి. ఆ ముందే ఈ విధంగా ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా మేము ఛత్తీస్గఢ్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ నిమ్మకాయ అయితే పెడతారనమాట, కారులో పెట్టి ఈ విధంగా బొట్టు అయితే పెడతారు. ఇంక ఇక్కడ ఆపేసి దక్షిణది వేసుకొనే వెళ్తామన్నమాట. మాకు ఇదైతే సెంటిమెంట్ అయిపోయింది, ఎప్పుడు ఎటు వెళ్ళినా సరే ఇలా పెట్టించుకోవడం. ఇంకా శ్రీకాకుళం వెళ్ళినా సరే అలా పెట్టించుకొని అయితే వెళ్ళాము. ఇంకా ముందు నిమ్మకాయ పెడతారు, మనం పాడైపోతే ముందు తీసేస్తాము. మేము ఎక్కువ శాతం వాళ్ళు పెడతారు కదా నిమ్మకాయ ఇప్పుడు కారులో, అది అలా ఉండిపోద్ది అనమాట, ఎండిపోయి ఆరిపోయినట్టు అయిపోద్ది. ఇంకా మేము మళ్ళీ వచ్చినప్పుడు అది వాళ్ళే తీస్తారు, మళ్ళీ అప్పుడు తీపించేసి ఇంకొక నిమ్మకాయ పెట్టించుకొని కారుకు కూడా చిన్న బొట్టు అది పెట్టించేసి మేము బొట్లు అవి పెట్టుకొని అయితే మా జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. రిటర్న్ మేము ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మేము అక్కడైతే ఇదై ఆపేసే వెళ్తాము. నేను ఎప్పుడు చూపించలేదని అయితే ఈసారి చూపించానమాట. ఇంకా అలా మా ఆడపడుచోళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 11:30 ఇలా అయ్యిందనమాట. మేము ఇంక ఎక్కువసేపు అయితే ఉండలేదు అక్కడ. మళ్ళీ 1:30 ఇలా అయ్యేసరికి మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ఆయన అయితే చేపలు అవి తీసుకొచ్చారు కదా ఇంకా ఊళ్ళో, ఇంకా అందుకని చెప్పి అతను అయితే తినలేదనమాట, ఇంటి దగ్గర ఉండమని అయితే చెప్పేశారు. ఇంకా మేము వెళ్ళేసరికి మా ఆడపడుచు అన్నీ పులావు అవన్నీ చేశారనమాట, చికెన్ అవన్నీ. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇక్కడే తినేసాము, మా బాబు నేను. ఇంకా మా బాబు మా ఆడపడుచోళ్ళ పిల్లలు ముగ్గురు అనమాట, అంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఆడుకున్నారు చాలాసేపు, వాళ్ళిద్దరూ వీడొకడు. అసలు ఫస్ట్లో పెద్దగా వెళ్ళేవాడు కాదు, వీళ్ళు బాగా ఇదయ్యారనమాట. మా పెద్ద ఆడపడుచు వాళ్ళు అప్పుడు ఇంట్లో గృహప్రవేశం అయ్యిందని అప్పుడు ఒక వీడియోలు పెట్టాను కదా, ఇంకా అప్పుడు ఆ నైట్ బాగా ఇదయ్యారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళతో మంచిగా ఆడుకుంటాడనమాట. ఇంకా అలా కొద్దిసేపు ఇక్కడే
అలా మాట్లాడుకొని ఏదైనా కలిసామంటే ఎక్కువ ఇలానే ఎప్పుడో వస్తాం అలా కలుస్తాం కదా, ఇంకా అలా వీళ్ళు కూడా బయట అయితే వీళ్ళకి ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చుట్టుపక్కలంతా ఈ పైన అయితే 3 పోర్షన్స్ ఉంటాయి, వీళ్ళు మిడిల్లో ఉంటారు. కింద కూడా కింద 2 ఆర్ 3 నాకు సరిగ్గా తెలియదు కానీ కింద కూడా ఉంటారనమాట. ఇంకా అలా వీళ్ళకి ముందు కూడా ఈ విధంగా ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా అలా కొద్దిసేపు అయితే వీళ్ళు ఆడుకున్నారు ఇక్కడే. ఇంకా మా బాబు అయితే రిటర్న్ కూడా రానని చాలా ఏడ్చాడనమాట. ఇంకా మా ఆయన బలవంతంగా తెచ్చి కారులో పెట్టేశాడు. చాలాసేపు ఏడ్చి ఇంకా పడుకుని పోయాడు. మేము ఇంకా రిటర్న్ కూడా 1:30 ఇలా అయ్యేసరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మధ్యలో మా ఆయన అయితే పని ఉండి ఆపారనమాట. ఇంకా ఈడైతే ఇక్కడ చూపిస్తున్నాను, అప్పుడు వరకు ఏడ్చి పడుకుని పోయాడు అనమాట. ఇంటికి వచ్చే వరకు అలానే ఉన్నాడు పడుకొని. ఇంకా అలా ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఆ రోజు వెళ్ళడమే చాలా లేటు. వెళ్ళిన తర్వాత మా ఆయన అయితే రాకీ ఉందని చెప్పి గాబరు పెట్టేసి అసలు ఉండనివ్వలేదు. ఇంకా వెంటనే వచ్చేసామన్నమాట. ఎక్కువసేపు అసలు ఉండలేదన్నమాట. ఇంకా అలా ఇంటికి వచ్చేసరికి మా అన్నయ్య కూడా వచ్చాడు అదే రోజు. ఇంకా ఈ కుక్క పిల్ల అయితే మా ఆయన ముందు చెప్పారంట, ఇది తీసుకొని వచ్చాడనమాట. ఈ కుక్క పిల్లనైతే దీని పేరు కూడా పెట్టేశారు వాళ్ళే, ఓనర్సే పెట్టారనమాట. ఇది మేము యాక్చువల్గా మేము తీసుకున్నాము, అంటే ఇది మనకు ఫ్రీగానే వచ్చిందిలేండి. ఇంక ఇదైతే తీసుకున్నాము. ఛత్తీస్గఢ్ అయితే ఇది తీసుకెళ్తామన్నమాట. దీని పేరు కూడా పెట్టేశారు, హైపర్ అట పేరు. అంటే పెట్టకు పుట్టిన ఫస్ట్ మేల్ అంట, చాలా యాక్టివ్గా ఉందని చెప్పి పేరు అయితే హైపర్ అని పెట్టారు. ఇంకా అలా తెచ్చిన వెంటనే చూసిన వెంటనే సరదాగా అనిపించింది, చిన్న బొమ్మలాగా ఉంటే. ఇంకొద్దిసేపు అలాగా కారులోకి ఇమ్మంటే ఆడిపించుకొని అక్కడే పెట్టేసి అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మా ఆయన అయితే భోజనం అది చేయలేదు కదా, ఇంకా అతను చేసిన తర్వాత మళ్ళీ కుక్క పిల్ల కోసమనే ఇంటికైతే మళ్ళీ వచ్చానమాట మా ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత ఒడిలో ఇలా పెట్టుకోగానే చక్కగా అసలు పడుకుని పోయింది ఒడిలో. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పడుకుందో. అసలు అలాగా అలవాటు అవుతుందన్నమాట. రాకీకి కూడా మెల్లగా అలవాటు చేస్తున్నాము. ఇంకా అక్కడికి ఈ 2 ఉంటాయి అన్నమాట. ఇక మా ఫ్యామిలీకి కొత్తగా యాడ్ అయింది మెంబరు. ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఈ విధంగా వెనక వైపు చామంతి పూలు చెట్లు అయితే పెట్టారు. అప్పుడు నేను లాస్ట్ టైం ఆడపడుచుల ఇంటికని వచ్చాం కదా గృహప్రవేశంకి, ఇంకప్పుడు ఇవన్నీ చాలా చిన్న మొక్కలు అనమాట. ఈ 4 నెలల్లోనే ఇంత పెద్దగా అయిపోయేవి. అంటే చామంతి మొక్కలు అంటే ఇప్పుడు సీజన్ కనుక అలా పెరిగే పూలు అయితే వచ్చాయి. ఇక్కడ పెట్టిన ఈ మందార మొక్కలు అనమాట, అవి పెద్ద పెద్ద ఆకుల్లో కనిపించినవి. ఇంక ఇటువైపు అయితే ఇవైతే కనకాంబరం మొక్కలు, అవన్నీ అప్పుడు చిన్నగా ఉండేవి, ఎంత పెద్దగా అయిపోయేవి. మేము ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాను అనమాట. అప్పుడు కూడా మందారం మొక్కలు అవి ఇంకా అలానే ఉండిపోయేవి. అసలు ఆ మట్టి మంచిది కదా ఏమో తెలియదు, ఇవైతే ఎంత పెద్దవి అయిపోయేవి. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే అమ్మోళ్ళ ఇంటి దగ్గర జామకాయ చెట్లు అయితే ఉంటాయి, హైబ్రిడ్ జామ అంటారు కదా, ఇవి పెద్ద కాయలు కాస్తాయి. ఇంక ఇవైతే కాయలు అయితే ఎక్కువేం లేవు, ఇంకా ఉన్నవే మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. చాలా పెద్ద సైజులోనే కాస్తాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లోపల పిక్కలు కూడా తక్కువ ఉంటాయి అనమాట విత్తనాలు. అవి చాలా గట్టిగా ఉంటాయి అనమాట. నార్మల్ మన నాటు జామకాయ ఉంటుంది కదా, అవి కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి నవిలేటప్పుడు. కానీ ఈ హైబ్రిడ్ జామకాయ తాలూకు విత్తనాలు లోపల ఉండే పిక్కలు అయితే మనం నమలలేము, చాలా గట్టిగా ఉంటాయి. కాకపోతే ఆ తొక్కదంతా కూడా దళంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట. 2 కూడా అటాచ్గా ఉంటాయి. ఇంకొక బాబాయ్ వాళ్ళు ముందు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా నైట్ టైం వచ్చేటప్పుడు, ఇంకా అక్కడైతే ఒక బాబాయ్ వాళ్ళది ఉంటుంది. ఇంక ఇక్కడ కూడా మందార చెట్లు, బొప్పడం చెట్లు, జామ చెట్లు ఇవే అనమాట. ఇవి కూడా ఇక్కడ ఈ మందార చెట్లు కూడా చాలా పెద్దవి అనమాట, పెద్దగా అయిపోయేవి. పువ్వులు కూడా విపరీతంగా పూస్తాయి అనమాట. ఇక్కడ ఒకే ప్లేస్లో ఒక 3 రకాలు ఎన్నో ఉన్నాయి మందార చెట్లు కూడా. వైట్ కలరు, ఈ కలరు, అలానే ఇంకొక 2 కలర్స్ ఏవో ఉన్నాయన్నమాట. ఇంకా అలా అవి కూడా చూపించాను. ఇంక ఇక్కడైతే ముందు చూపించాను కదా ఈ అమ్మ పెట్టినవి, ఇవైతే చూపిస్తున్నాను అనమాట, చామంతి మొక్కలు అవన్నీ. అలానే ఫస్ట్ వీడియోలో చూపించాను కదా విలేజ్ వ్లాగ్స్ అని చెప్పి, ఇంకా అందులో చూపించిన ఈ కలర్ కోడి పిల్లల్ని ఈ వెనక వైపు అయితే ఆ ఊజ అంటారు దాన్ని, అది అయితే పెట్టేశారనమాట ఉండట్లేదని చెప్పి. ఇంకా అమ్మోళ్ళ ఇంటి ముందు వైపు అనమాట, ఫ్రంట్ వైపు ఎంట్రన్స్ వైపు. ఇక్కడ కూడా ఫ్రంట్ వైపు కూడా మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే తులసమ్మ మొక్క అది పెట్టుకున్నారు స్లేడ్లో పెట్టి. ఇంకా పక్కనే ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ చిన్న ఇది వేసారనమాట, అది బాగా పెద్దది అయిపోయి పైకి అయితే ఎక్కేసింది టెర్రస్ పైకి. ఇంక ఈ ఫ్రంట్ వైపు కూడా చాలా మొక్కలు ఉన్నాయి, మందార చెట్లు అవి 2-3 రకాలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్ వైపు కూడా రెడ్ కలర్ అలా.
ఇంకా గుత్తులుగా పూస్తాయి కదా రెడ్ కలర్ పువ్వులు. ఇప్పుడు బ్యాక్ సైడ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటి వైపు చూపించాను. ఇంకా అలాంటిది కూడా ఇక్కడ ఉందన్నమాట ఫ్రంట్ వైపు. ఇంకా ఇదైతే శంకు పువ్వులు అంటాం కదా, అక్కడ ఉన్నాయి ఛత్తీస్గఢ్లో. ఇంకా అదే చెట్టు అనమాట. ఇది కూడా చాలా పెద్దది అయిపోయింది. అలానే ఇదైతే అప్పుడు ఫస్ట్ 4 నెలల ముందు వచ్చాం కదా మా ఆడపడుచుల గృహప్రవేశంకి, ఇంకా అప్పుడు చూపించాను ఇక్కడ. ఇది ఈ చిన్న ప్లేస్లోనే పచ్చిమిరపకాయ మొక్క, అలానే కరివేపాకు, విరజాజులు అంటారు ఆ మొక్క, అన్నీ ఉన్నాయన్నమాట. ఆ చిన్న ప్లేస్లో పెట్టేశారు అప్పుడు మా నాన్న. ఇంక ఈ ఫ్రంట్ వైపు చెరువు ఉంది కదా, చెరువుకి ఇలా ఆ పక్కనే ఈ విధంగా మొక్కలు అయితే పెట్టారు, గోరెంటు మొక్కలు. అవి బాగా మంచిగా బతికేసాయి అనమాట. ఇంకా అవైతే నెక్స్ట్ రోజు ఎలానా పండుగ కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఏరిందనమాట మా అమ్మ. అలానే పక్కన ఉండేవాళ్ళు ఏరారు. ఇంకా మా అమ్మ అయితే అది మిక్సీలో వేసి పంచుకుంటారు అనమాట, ఇలా గోరింటాకు అదంతా వేసేటప్పుడు. ఇంకా మొక్కలు అయితే సరిపోతున్నాయి ఇక్కడ. అవి కూడా రీసెంట్గానే పెట్టారు, అవి కూడా మంచిగా బతికి చాలా పెద్దవి అయ్యాయి. ఇంక ఈ విధంగా అయితే గోరింటాకు అయితే ఇది చేస్తారు. ఇంకా మార్నింగ్ అరిసెలు చేశారని చూపించాను కదా, ఇంకా అవన్నీ ఈ విధంగా వేసి అయితే పెట్టారనమాట. ఇంకా నేను ఇక్కడికైతే చిన్న గిన్నెలో వేసుకొని ఇక్కడ మా ఇంటికి అయితే తీసుకొచ్చాను, మా అత్తయ్యకి నాకు అని చెప్పి. ఇక్కడ నేనైతే ఈవినింగే పెట్టేస్తున్నాను అనమాట. సాయంత్రం వచ్చాము. ఇంకా మా బాబు అయితే రాలేదు, అక్కడే ఉన్నాడు. నైట్ మా నాన్న ఎవరో తీసుకొస్తారనమాట ఇక్కడికి. ఇంకా నేనైతే ఈ విధంగా గోరింటాకు అయితే పెట్టుకున్నాను. కొద్దిసేపు అయితే ఉంచుతానమాట, ఒక 2 అవర్స్ ఇలా ఉంచితే మంచిగా పండుద్ది. ఇంకా అలా ఉంచుతాను. ఇంకా మా అత్తయ్య అయితే కాలుకి, అలానే ఇక్కడ పక్కన వేరే వాళ్ళు ఇచ్చారనమాట, అది కూడా కొద్దిగా ఉంటే చేయికి అయితే పెట్టేశారు. నేను నెక్స్ట్ రోజు కాలుకి అది పెట్టుకుందామని చెప్పి మా అమ్మ అయితే ఉంచారనమాట అక్కడ. ఇంకా ఈ విధంగా తీస్తాను. కలర్ అయితే ఈ విధంగా పండిందనమాట. మీకు లైట్ కొద్దిగా సరిగ్గా ఇది అవ్వట్లేదు, మీకు దగ్గర నుంచి చూపించాను కదా, ఆ కలర్లో అయితే గోరింటాకు అయితే పండింది. ఇంకా ఇదనమాట ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్.